రిపబ్లిక్ డే సందర్భంగా హరీష్ అకాడమీ అందిస్తోంది అన్ని ఆన్లైన్ కోర్సులపై భారీ డిస్కౌంట్ ఆఫర్స్. ఇప్పుడు గ్రూప్ 1, గ్రూప్ 2, ఎస్ఐ, జేఎల్ ఫుల్ కోర్స్ ఏదైనా ₹399 మాత్రమే. వ్యాలిడిటీ 3 నెలలు. ₹799 వ్యాలిడిటీ 6 నెలలు. ₹1399 వ్యాలిడిటీ 1 సంవత్సరం. ఈ ఆఫర్ జనవరి 24 నుండి జనవరి 29 వరకు మాత్రమే. సులభంగా జాబ్ సాధించే విధంగా లెజెండరీ ఫ్యాకల్టీచే రూపొందించబడిన స్టాండర్డ్ ఆన్లైన్ క్లాసెస్. మరెందుకు ఆలస్యం? వెంటనే హరీష్ అకాడమీ యాప్ ను డౌన్లోడ్ చేసుకోండి, విజయం సాధించండి. హరీష్ ద బెస్ట్ అకాడమీ. ఫోన్ నంబర్ 8341116915. హరీష్ ది బెస్ట్ అకాడమీ. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు హరీష్ అకాడమీ. ఈరోజు వార్తలు నిలిచిన జాతీయ, అంతర్జాతీయ, రాష్ట్రీయ అంశాల గురించి, వార్తలు నిలిచిన వ్యక్తులు, అవార్డులు, పుస్తకాలు, మరి క్రీడా సంబంధిత సమాచారం, ఒక్కొక్క అంశాన్ని వివరంగా తెలుసుకుందాం. ఈరోజు ఫస్ట్ టాపిక్ వచ్చేసి భారత ప్రధాని నరేంద్ర మోదీ గారు ప్రకటించిన పిఎం సూర్యోదయ యోజన. ఈ స్కీమ్ యొక్క ప్రత్యేకతలు ఏంటో తెలుసుకునే ముందు ఒక తేదీ గురించి మరొకసారి ప్రస్తావిద్దాం. జనవరి 22, 2024 సంవత్సరం. ఈ తేదీ, ఈ సంవత్సరం భవిష్యత్ భారతదేశ చరిత్రలో ఎప్పటికీ గుర్తుండిపోయే తేదీగా, గుర్తుంచుకోవాల్సిన సంవత్సరంగా నిలిచిపోయింది. దానికి కారణం పవిత్ర భవ్య రామ మందిరంలో రామ్లల్లా బాలరాముని యొక్క విగ్రహ ప్రాణప్రతిష్ఠ జరిగిన తేదీ, సంవత్సరం. నిన్నటి రోజున భారతదేశమే కాదు, ప్రపంచం మొత్తం కూడా అయోధ్య వైపే చూసింది. అద్భుత ఘట్టం. భారతదేశ చరిత్రలోనే భవిష్యత్ భావి తరాలు గుర్తుంచుకునే ఒక సువర్ణ అధ్యాయము లిఖించబడిన తేదీగా, సంవత్సరంగా నిలిచింది. ఇప్పుడు ఆ ప్రోగ్రాం ఏదైతే జరిగిందో తర్వాత ఇమ్మీడియట్గా భారత ప్రధాని నరేంద్ర మోదీ గారు ఒక ప్రత్యేక స్కీమ్ గురించి అనౌన్స్ చేశారు. ఆ స్కీమే పిఎం సూర్యోదయ యోజన. దీని యొక్క ప్రత్యేకత ఏంటో తెలుసుకుంటే సరిపోతుంది. ఎందుకంటే ఇప్పుడు అమల్లోకి రాలేదు. ఇంకా ఇది అమల్లోకి రావాలంటే కేంద్ర క్యాబినెట్ ఆమోదం జరగాలి, దీనికంటూ బడ్జెట్ అలొకేషన్ జరగాలి, ఈ స్కీమ్కి సంబంధించిన విధి విధానాలు అవన్నీ కూడా రావాల్సి ఉంటుంది. ఇప్పుడు ప్రిలిమినరీగా ఇలా స్కీమ్ గురించి మాత్రం ఒక వార్త అనేది రావడం జరిగింది. భారత ప్రధాని గారు స్వయంగా ప్రకటించారు కాబట్టి ఎగ్జామినేషన్ కోణంలో నేరుగా పాయింట్ పైన క్వశ్చన్ అడుగుతారు, దేనికి సంబంధించింది అంటారు. ఓకేనా? సో అయోధ్యలో బాలరాముడి ప్రాణప్రతిష్ఠ కార్యక్రమం నుంచి రాగానే ప్రధాని నరేంద్ర మోదీ గారు ఒక కీలక ప్రకటన చేశారు. ప్రధానమంత్రి సూర్యోదయ యోజన, ఆ పేరిట సరికొత్త పథకాన్ని ప్రారంభిస్తున్నట్లు వెల్లడించడం జరిగింది. ఇందులో భాగంగా భారతదేశ వ్యాప్తంగా 1 కోటి ఇళ్లపై సోలార్ ప్యానెల్స్ను ఏర్పాటు చేయనున్నట్లు పేర్కొన్నారు. అయోధ్య నుంచి ఢిల్లీ చేరుకున్న ఆయన ఈ పథకంపై మంత్రులు, అధికారులతో చర్చించడం జరిగింది. అనంతరం ఎక్స్ వేదికగా, గతంలో ట్విట్టర్ వేదికగా మోదీ ఈ ప్రకటన చేయడం జరిగింది. సో వెరీ వెరీ ఇంపార్టెంట్, పిఎం సూర్యోదయ యోజన కొత్త స్కీమ్. అండ్ నెక్స్ట్, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించి ఓటర్ల సంఖ్య అఫీషియల్గా రిలీజ్ కావడం జరిగింది. గతంలో మనం డిస్కస్ చేసింది ఏదైతే ఉంటుందో ముసాయిదా, డ్రాఫ్ట్లో మార్పులు చేర్పులు చేయొచ్చు. సో ఇప్పుడు అఫీషియల్గా ఫైనల్ ఓటర్స్ లిస్ట్ అనేది రిలీజ్ అయింది. ఇక్కడ ఓటర్స్ అని చెప్పే ముందు కొన్ని బేసిక్ స్టార్టింగ్ పాయింట్స్ చూద్దాము. భారతదేశంలోని అత్యున్నత చట్టమైన రాజ్యాంగం, మన రాజ్యాంగం, ఇండియన్ కాన్స్టిట్యూషన్, ద సుప్రీం లా ఆఫ్ ద ల్యాండ్. అటువంటి రాజ్యాంగంలో 15వ భాగం ఎన్నికలకు సంబంధించిన ప్రస్తావన చేస్తుంది. ఎన్నికల నిర్వహణ. ఏ ఆర్టికల్ నుండి ఏ ఆర్టికల్ వరకు నేర్చుకుంటామో ఆర్టికల్ 324 నుండి ఆర్టికల్ 329 వరకు నేర్చుకుంటాము. ఆర్టికల్ 324 ఏం చెప్తుంది అంటే కేంద్ర ఎన్నికల సంఘం గురించి చెప్తుంది. భారతదేశంలో ఎన్నికలను నిర్వహించే అత్యున్నత సంస్థ కేంద్ర ఎన్నికల సంఘం. ఇక రైట్ టు ఓట్ అనేది ఆర్టికల్ 326లో ప్రతి పౌరుడికి, భారతదేశంలోని ప్రతి పౌరుడికి ఒక రాజ్యాంగ హక్కుగా రాజ్యాంగం ఇస్తున్న హక్కు. ఓకేనా? మరి కేంద్ర ఎన్నికల సంఘం ప్రస్తుతం 1+2 బాడీగా పనిచేస్తుంది. మనందరికీ తెలుసు. కేంద్ర ఎన్నికల సంఘానికి సంబంధించిన ప్రస్తుత చైర్పర్సన్ రాజీవ్ కుమార్ గారు. ఇక్కడ రాష్ట్రానికి సంబంధించి సార్వత్రిక ఎన్నికలు అంటే ఏంటి? ప్రతి 5 ఏళ్లకు ఒకసారి జరిగే ఎన్నికలు. ఇప్పుడు సార్వత్రిక ఎన్నికలు జరగబోతున్నాయి. లోక్సభకి 18వ లోక్సభకి జరగనున్న సార్వత్రిక ఎన్నికలు ఈ సంవత్సరంలో.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రభుత్వ ఏర్పాటును నిర్ణయించే సార్వత్రిక ఎన్నికలు ఈ సంవత్సరంలో మేలోపు కొత్త ప్రభుత్వాన్ని మనం చూస్తాము. ఇక్కడ మనం అబ్జర్వ్ చేయాల్సింది ఏంటంటే రాష్ట్రంలో ఓటు హక్కు కలిగి ఉన్నవారు ఎంతమంది అని చెప్పేసి అఫీషియల్గా ఓటర్స్ లిస్ట్ అనేది కేంద్ర ఎన్నికల సంఘం రిలీజ్ చేయడం జరిగింది. అదేంటో చూడండి. ఆంధ్రప్రదేశ్లో ఓటర్ల సంఖ్య ప్రస్తుతం ఎంతనంట 4,08,07,256 ఓటర్ల సంఖ్య. ఓకేనా, ఇంతకు చేరింది. కొత్తగా ఈ జాబితాలో ఎంతమంది ఓటర్స్గా లిస్ట్ అయ్యారంటే 22,38,952 మంది కొత్తగా ఓటర్లు. జాబితా నుంచి తొలగించిన ఓటర్లు ఎన్ని అంటే వివిధ కారణాలతో మరణించిన వారు కానీ వివిధ కారణాలు 16,52,422 ఓట్లు తొలగింపు. సో ముసాయిదా జాబితా కంటే తుది జాబితాలో 5,86,530 మంది ఓటర్ల పెరుగుదల నమోదైంది. తుది జాబితాను విడుదల చేసిందంట కేంద్ర ఎన్నికల సంఘం, గుర్తుంచుకోండి. సో రాష్ట్రానికి సంబంధించి ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ 2024 కింద కేంద్ర ఎన్నికల సంఘం ఒక జాబితాను రిలీజ్ చేసింది. అందులో మనకి కొత్తగా ఓటర్లు ఎంతమంది వచ్చారో, గతంలో ముసాయిదా ఓటర్లతో పోలిస్తే ఎన్ని ఓట్లు పెరిగినాయి, ఇది మనం చూడాల్సింది. ఓకేనా. సో ఈ విధంగా రాష్ట్రానికి సంబంధించి ఓటర్లకి సంబంధించిన డేటా పైన ఎలాంటి క్వశ్చన్ అయినా రావచ్చు. సో రాష్ట్రంలో ట్రాన్స్జెండర్ ఓటర్స్ ఎక్కువగా కలిగిన జిల్లా ఏది, నియోజకవర్గం ఏంటి, ఇటువంటి కూడా రావచ్చు. రాష్ట్రంలో పురుష ఓటర్లు ఎంతమంది, మహిళా ఓటర్లు ఎంతమంది, ఇటువంటి అంతా సమాచారాన్ని ఇన్ డీటెయిల్గా నేర్చుకోవాల్సి ఉంటుంది. మీకు ఏపీకి సంబంధించి ఎక్స్క్లూజివ్గా రానున్న February 25న అండ్ March 17న గ్రూప్ స్థాయి పోటీ పరీక్షల ఎగ్జామినేషన్స్ ఉన్నాయి. February 25న గ్రూప్ 2 ఎగ్జామినేషన్ స్క్రీనింగ్ టెస్ట్ ఉంది అండ్ March 17న గ్రూప్ 1 ఎగ్జామినేషన్ ఉంది. ఈ ఎగ్జామినేషన్ని దృష్టిలో ఉంచుకొని మీకు ఏపీకి సంబంధించి కంప్లీట్ ఇయర్ రౌండప్ 2023కి సంబంధించి అండ్ ఎట్ ద సేమ్ టైం స్కీమ్స్కి సంబంధించి ఏపీకి సంబంధించి స్కీమ్స్లో వస్తున్న మార్పులు చేర్పులు ఏవైతే ఉంటాయో వాటికి సంబంధించి సంపూర్ణ సమాచారాన్ని మీకు నేను జీవీకే స్టడీ సర్కిల్ యాప్లో ప్రొవైడ్ చేయడం జరిగింది. జీవీకే స్టడీ సర్కిల్ యాప్. ఇప్పటి వరకు ఈ యాప్ని ఇన్స్టాల్ చేసుకునే వారు ఎవరైనా ఉంటే ఇన్స్టాల్ చేసుకోండి. నేను ప్రొవైడ్ చేసిన ఈ ఏపీ ఇయర్ రౌండప్ టోటల్గా చూడండి. పీడిఎఫ్ ప్రొవైడ్ చేశాను, తెలుగు మీడియంలో పీడిఎఫ్ ప్రొవైడ్ చేశాను, ఇంగ్లీష్ మీడియంలో పీడిఎఫ్ ప్రొవైడ్ చేశాను. దాంతోపాటు స్కీమ్స్కి సంబంధించి వచ్చిన అప్డేట్స్ గురించి కానీ స్కీమ్స్ యొక్క ప్రత్యేకతలు ఇవన్నీ కూడా చాలా లీస్ట్ ప్రైస్లో ప్రతి ఒక్క అభ్యర్థికి కన్వీనియంట్ ఉండాలని చెప్పేసి ప్రతి ఒక్క అభ్యర్థికి కూడా కన్వీనియంట్ ధరలో ఉండాలని చెప్పేసి మీకోసం అందుబాటులో తెచ్చాను. ఒకసారి చూడండి. సో యాప్ ఇన్స్టాల్ చేసుకొని చూడండి. అండ్ ఎవరైతే ఆల్రెడీ CA 360 కోర్స్ తీసుకున్నారో ఆ CA 360 కోర్స్లో ఆల్రెడీ నేను ఏపీ ఇయర్ రౌండప్ 2023ని విత్ PDF అప్లోడ్ చేయడం జరిగింది. సో వాళ్లకు ఆల్రెడీ అందుబాటులో ఉంది. లేదు ఓన్లీ ఏపీ కోసం అయితే ప్రత్యేకంగా కూడా మీకోసం అందుబాటులో తెచ్చాను. ఒకసారి చూడండి. సో ఇలా ఏపీకి సంబంధించి ప్రతి టాపిక్ని ఆంధ్రప్రదేశ్ సంబంధించిన ర్యాంకింగ్స్ కానీ ప్రత్యేకతలు రాష్ట్రంలో జరిగిన సదస్సులు ఏదైనా అడగొచ్చు క్వశ్చన్స్. అండ్ ఆంధ్రప్రదేశ్లో బయటపడిన మరొక అంశము కొత్త జీవి ఆనవాలు. సో వార్తలు నిలుస్తున్న జీవులు ఏవైతే ఉంటాయి అది మొక్క జాతులు కానివ్వండి లేదా జంతు జాతులు కానివ్వండి వాటికి సంబంధించిన సైంటిఫిక్ నేమ్స్ పైన ప్రత్యేక శ్రద్ధ చూపండి. సో ఇక్కడ చూడండి. శేషాచలం అడవుల్లో అరుదైన తూనిగా బయటపడింది డ్రాగన్స్ ఫ్లై. ఓకేనా, దువ్వెన అంట మన ప్రాంతంలో. సో అది బయటపడింది. శేషాచలం కొండల్లో డ్రాగన్ ఫ్లైస్ జాతికి చెందిన అరుదైన తూనిగా వెరీ రేర్ స్పీసీస్ అదేంటంటే రామ్సెలై. దాని సైంటిఫిక్ నేమ్ ఇంపార్టెంట్. దాన్ని గుర్తించినట్లు వైల్డ్ లైఫ్ ఫోటోగ్రాఫర్ ఇటీవల చెప్పడం జరిగింది. సాధారణ తూనిగలు 2 అంగుళాలు ఉంటాయి. ఇవి మాత్రం 1.5 అంగుళం మాత్రమే చిన్నగా ఉంటాయంట. ఓకేనా. రామ్సెలై తూనిగలు ఎక్కువగా చిత్తడి నేలల వద్ద ఉంటూ దోమలను ఆహారంగా తీసుకుంటూ ఉంటాయి అంట ఇవి. సో చిత్తడి నేలలు. సో మనకి చిత్తడి నేల అనగానే మళ్ళీ రామ్సర్ సైట్స్ గుర్తు రావాలి. అన్ని చిత్తడి నేలలు రామ్సర్ సైట్స్ కాదు. భారతదేశంలో గుర్తింపు పొందిన రామ్సర్ సైట్స్ 75 అవేంటో చూడండి. నెక్స్ట్ దేశంలోనే మొదటిసారి మన భారతదేశంలోనే మొదటిసారి ఒక రేర్ టిబెటియన్ బ్రౌన్ బేర్ బయటపడింది. బ్రౌన్ బియర్. సో మన ప్రాంతాల్లో మనం ఎలుగుబంటి అంటాము, తెలంగాణ ప్రాంతాల్లో గుడ్డెలుగు అంటారు. సో బయటపడింది. సో ఈ ఎలుగుబంటి యొక్క సైంటిఫిక్ నేమ్ ఏంటి, ఏ ప్రాంతంలో బయటపడింది? దట్స్ ఎనఫ్. నార్త్ సిక్కిం ప్రాంతంలో అడవుల్లో బయటపడింది. సిక్కిం అంటేనే కొండ ప్రాంతాలు, హిల్లీ ఏరియాస్, వెరీ నారో రోడ్స్. సో అటువంటి సిక్కింలో బయటపడింది. మరి బ్రౌన్ బేర్ సైంటిఫిక్ నేమ్ ఏంటి అంటారు? దాని సైంటిఫిక్ నేమ్ ఏంటంటే ఉర్సస్ యాక్టోస్ ప్రుయినోసస్. సో గుర్తుంచుకోండి, ఉర్సస్ యాక్టోస్ ప్రుయినోసస్ అనేది ఇటీవల వార్తల్లోకి వచ్చింది. అది ఏంటి అంటారు? వార్తలు నిలిచిన ఒక ఎలుగుబంటి
కొత్త జీవి కాదు, మన భారతదేశంలో మొదటిసారి బయటపడింది. గుర్తుంచుకోండి, ఇండియా రికార్డ్స్ ఇట్స్ ఫస్ట్ ఎవర్ కన్ఫర్మ్డ్ సైటింగ్ ఆఫ్ రేర్ టిబెటన్ బ్రౌన్ బేర్. టిబెటన్ రేర్ బ్రౌన్ బేర్ ఎక్కడ బయటపడింది అంటారు. సో వెరీ వెరీ ఇంపార్టెంట్. అండ్ ఒక దేశం ఇటీవల మలేరియా ఫ్రీ కంట్రీగా వార్తల్లోకి వచ్చింది, మలేరియా రహిత దేశంగా వార్తల్లోకి వచ్చింది. ఆ దేశం యొక్క లొకేషన్ ఇక్కడ చూడండి. ఎట్ ద సేమ్ టైమ్ ఎన్నో దేశం అంటే ఇప్పటివరకు WHO వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్, ప్రపంచ ఆరోగ్య సంస్థ అంటాము. ప్రపంచ ఆరోగ్య సంస్థ ఐక్యరాజ్య సమితికి అనుబంధంగా పనిచేస్తుంది. హెడ్ క్వార్టర్ వచ్చేసి జెనీవా స్విట్జర్లాండ్లో ఉంది. డైరెక్టర్ జనరల్ వచ్చేసి టెడ్రస్ అధనం. సో మలేరియాకి సంబంధించనే కదా ప్రపంచంలోని ఏ దేశమైనా సరే కొన్ని వ్యాధుల రహిత దేశాలుగా వార్తలకు వస్తే WHO అఫీషియల్గా అనౌన్స్ చేస్తుంది. ఇటీవల గ్లకోమా ఫ్రీ కంట్రీ అని ఇటువంటివన్నీ మనం చూస్తున్నాం. ఇప్పుడు మలేరియా ఫ్రీ కంట్రీగా వార్తలకు వచ్చిన దేశం ఏంటో తెలుసుకునే ముందు ప్రత్యేకతలు. ఇప్పటివరకు 43 దేశాలను ఒక టెరిటరీని మలేరియా ఫ్రీ కంట్రీస్గా WHO ప్రకటించింది. కన్సిక్యూటివ్గా 3 years, సో వరుసగా 3 సంవత్సరాల్లో ఒక్క మలేరియా కేసు కూడా నమోదు కానీ దేశం ఏదైతే ఉంటుందో ఆ దేశాన్ని మలేరియా ఫ్రీ కంట్రీగా వార్తల్లో చూడడం జరుగుతుంది, WHO ప్రకటిస్తుంది. అలా ఇక్కడ మనకు ఆఫ్రికా ఖండంలోని ఒక దేశము యాక్చువల్గా ఐలాండ్ ప్లేస్, ఇది ఐలాండ్ ద్వీపము. సో దాని పేరు ఏంటంటే క్యాబో వర్దే. కేప్ వర్దే అని కూడా అంటారు దాన్ని. క్యాబో వర్దే అన్న కేప్ వర్దే అన్న ఒకటే, అదొక దేశము. ఓకేనా. దీని యొక్క రాజధాని ఏంటంటే ప్రయా అనేది దాని యొక్క రాజధాని. పారియా అని కూడా అంటారు. ప్రయా ఇస్ ద క్యాపిటల్ ఆఫ్ విచ్ కంట్రీ అంటే సో క్యాబో వర్దే. మలేరియా ఫ్రీ కంట్రీగా వార్తల్లోకి వచ్చింది. గుర్తుంచుకోండి, ఇది ఆఫ్రికా ఖండంలో ఉంది అని చెప్పాను కదా. మరి ఆఫ్రికా ఖండంలో ఇప్పటి వరకు ఎన్ని దేశాలు మలేరియా ఫ్రీ కంట్రీస్గా వార్తల్లోకి వచ్చినాయి అంటే ఇప్పుడు అనౌన్స్ చేయబడిన క్యాబో వర్దేతో కలిపితే 3 దేశాలు. గతంలో ఏ దేశము ఈ మలేరియా ఫ్రీ కంట్రీస్గా వార్తలోకి వచ్చిందంటే ఒకటి మారిషస్, నెక్స్ట్ అల్జీరియా, ఇప్పుడు మలేరియా ఫ్రీ కంట్రీగా వార్తలోకి వచ్చిన క్యాబో వర్దే. గుర్తుంచుకోండి, మారిషస్ని 1973లో WHO ప్రకటించింది మలేరియా ఫ్రీ కంట్రీగా, అండ్ అల్జీరియాని 2019లో WHO మలేరియా ఫ్రీ కంట్రీగా ప్రకటించింది. సో ఇలా ఈరోజు క్యాబో వర్దే అనేది వార్తల్లోకి వచ్చింది. కొన్ని ప్రాంతాలు ఏవైతే ఉంటాయో లొకేషన్స్ ఇంపార్టెంట్, వార్తలు ఇచ్చిన ప్రాంతాలు. మీకు నేను జీవీకే స్టడీ సర్కిల్లో 2023 సంవత్సరంలో వార్తలు వచ్చిన అన్ని ప్రాంతాల గురించి కూడా ఎక్స్క్లూజివ్గా వీడియో ఇచ్చాను, చూడండి. అండ్ నెక్స్ట్ వచ్చేసి భారత రాజ్యాంగానికి సంబంధించి రాజ్యాంగంలోని 18వ భాగము అత్యవసర పరిస్థితుల గురించి చెప్తుంది. ఎమర్జెన్సీ ప్రొవిజన్స్ ఏ ఆర్టికల్ నుండి ఏ ఆర్టికల్ వరకు ఉంటుంది? ఆర్టికల్ 352 నుండి ఆర్టికల్ 360 వరకు ఉంటుంది. ఆర్టికల్ 352 అంటే నేషనల్ ఎమర్జెన్సీ, జాతీయ అత్యవసర పరిస్థితి. ఆర్టికల్ 356 అంటే స్టేట్లో ఎమర్జెన్సీ అంటే రాష్ట్రపతి పాలన, కాన్స్టిట్యూషనల్ ఎమర్జెన్సీ అంటాము రాజ్యాంగంలో. ఆర్టికల్ 360 అంటే ఫినాన్షియల్ ఎమర్జెన్సీ, ఆర్థిక అత్యవసర పరిస్థితి. ఇప్పటివరకు భారతదేశంలో 3 సార్లు విధించబడిన అత్యవసర పరిస్థితి అండ్ చాలాసార్లు విధించబడిన అత్యవసర పరిస్థితి, 100కు పైగా, ఒక్కసారి కూడా విధించని అత్యవసర పరిస్థితి. ఇప్పుడు ఇవి మనకు తెలుసు. మరి ఇప్పుడు కొత్తగా ఆర్టికల్లో 355 రెగ్యులర్గా వార్తల్లోకి వస్తుంది. గత సంవత్సరం కూడా మనం చూసాము. మీకు నేను మణిపూర్ ఘర్షణ గురించి ప్రత్యేకంగా ప్రవీణ్ సార్ క్లాసెస్ యూట్యూబ్ ఛానల్లో అందించాను వీడియో, ఒకసారి చూడండి. అది ఇంపార్టెంట్ టాపిక్, ఎగ్జామినేషన్లో వస్తుంది. దానిపైన వేయబడిన కమిటీలు కానివ్వండి. ప్రవీణ్ సార్ క్లాసెస్ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న వారు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. అందులో మణిపూర్ ఇష్యూ ఉంటుంది, అక్కడ కూడా మీకు ప్రస్తావించాను. మరి ఆర్టికల్ 355 ఈరోజు వార్తల్లోకి వచ్చింది. రాష్ట్ర ముఖ్యమంత్రి బీరేన్ సింగ్ గారు ఇటీవల ఏమని అనౌన్స్ చేశారంటే మణిపూర్లో చోటు చేసుకుంటున్న ఘర్షణ, ఆ ఇంఫాల్ వ్యాలీ ప్రాంతంలో కానివ్వండి, కూకీలు మైతేల మధ్యలో ఘర్షణ ఏదైతే ఉంటుందో ఈ ఘర్షణ పరిస్థితుల్లో మణిపూర్లో ఆర్టికల్ 355 అమల్లో ఉంది అని చెప్తున్నారు. మరి ఆర్టికల్ 350 ఏంటంటే రాష్ట్రంలో రాష్ట్రపతి పాలన, కాన్స్టిట్యూషనల్ ఎమర్జెన్సీని విధించే ముందు కేంద్రం ఆ ప్రాంతాన్ని వారి ఆధీనంలోకి తీసుకోవడమే ఆర్టికల్ 355 పరిధిలోకి వస్తుంది. సింపుల్గా గుర్తుంచుకోండి, వాడుక భాషలో చెప్తున్నాను. అది ఇక్కడ వార్తల్లోకి వచ్చింది. సో మణిపూర్లో ఆర్టికల్ 355 అమలవుతుంది. సో నిన్నటి రోజున జనవరి 22, 2024 రోజున ఇంఫాల్లో జరిగిన అఖిలపక్ష సమావేశంలో ఈ విషయాన్ని ముఖ్యమంత్రి బీరేన్ సింగ్ స్వయంగా వెల్లడించారు. ఇది రాష్ట్రపతి పాలనకు ఆర్టికల్ 356కు ముందు కేంద్రం రాష్ట్రంలో అధికారాన్ని తన చేతిలోకి తీసుకునే చర్య అని చెప్పారు. ఇది ఇంపార్టెంట్, సరిపోతుంది. మరి ఆర్టికల్ 355 గురించి ప్రత్యేకంగా చూడండి. అంతర్గత బాహ్య కల్లోల సమయాల్లో తలెత్తే పరిస్థితులను ఎదుర్కోవడానికి కేంద్రానికి ఆర్టికల్ 355 ఉపయోగపడుతుంది.
ప్రభుత్వాన్ని తొలగించకుండా రాష్ట్రంలో శాంతి భద్రతల పరిరక్షణ బాధ్యతలను కేంద్రానికి ఇది అప్పగిస్తుంది. రాష్ట్రపతి పాలనకు ముందు దశగా దీన్ని చెబుతుంటారు. మణిపూర్లో రాష్ట్రపతి పాలన విధించాలని కుకీ తెగకు చెందిన నాయకులు డిమాండ్ చేస్తున్నారు. అదే జరిగితే భద్రతా బలగాలు ప్రభుత్వ విధానాల విషయంలో తటస్థ పరిస్థితులు నెలకొంటున్నాయి అంటున్నారు. గుర్తుంచుకోండి. అండ్ నెక్స్ట్, అయోధ్య భవ్య రామ మందిరంలో బాలరాముని రామ్లల్లా విగ్రహ ప్రతిష్టాపన జరిగింది, ప్రాణప్రతిష్ఠ. దాన్ని దృష్టిలో ఉంచుకొని ఇటీవల ఛత్తీస్గఢ్ రాష్ట్ర ప్రభుత్వము ఒక ప్రత్యేకమైన స్కీమ్ని అనౌన్స్ చేసింది. అయోధ్యని ప్రతి ఒక్కరు దర్శనం చేసుకోవాలని. ఛత్తీస్గఢ్లో ప్రస్తుతం బీజేపీ అధికారంలో ఉంది. అంతకుముందు భూపేష్ బఘెల్ గారు కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది సుదీర్ఘంగా. ఇప్పుడు బీజేపీ అధికారంలోకి వచ్చింది రీసెంట్గా ముగిసిన సార్వత్రిక ఎన్నికల్లో. సో ప్రస్తుతం రాష్ట్ర ముఖ్యమంత్రి విష్ణు దియోసాయ్ గారు ఏం చెప్తున్నారంటే, ఛత్తీస్గఢ్ రాష్ట్రంలో ప్రభుత్వం కొత్తగా శ్రీ రామ్లాలా దర్శన్ స్కీమ్ని ప్రారంభించబోతుందంట. ఎగ్జామ్లో అడగవచ్చు, శ్రీ రామ్లాలా దర్శన్ స్కీమ్ని ఇటీవల ఏ రాష్ట్ర ప్రభుత్వము ప్రకటించింది? సో రామ్లలా అయోధ్య దర్శనానికి ఉచిత దర్శనం గురించి అంటే ఛత్తీస్గఢ్. వెరీ 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 ఇంపార్టెంట్, గుర్తుంచుకోండి. ఓకేనా? దీనికి ఎలిజిబిలిటీ ఇచ్చారు 18 to 75 years మధ్యలో ఏజ్ గ్రూప్ వాళ్ళకి, మెడికల్లీ ఫిట్గా ఉండేవారికి. ఓకేనా? అండ్ ఏపీకి సంబంధించి ఒక సదస్సు వార్తల్లోకి వచ్చింది 2-3 తేదీల్లో. సో ఫిబ్రవరి కమింగ్ మంత్ ఫిబ్రవరి 2, 3 తేదీలో నారేడుకో జాతీయ సదస్సు అనేది రాష్ట్రంలో రాష్ట్ర వేదికగా జరగబోతుందంట. సో నేషనల్ రియల్ ఎస్టేట్ డెవలప్మెంట్ కౌన్సిల్, నారేడుకో నేషనల్ రియల్ ఎస్టేట్ డెవలప్మెంట్ కౌన్సిల్ జాతీయ సదస్సు 16th ఎడిషన్ ఫిబ్రవరి 2, 3 తేదీలో జరగనున్నట్లు ఆంధ్రప్రదేశ్ సంబంధించి విభాగం చెప్పడం జరిగింది, రియల్ ఎస్టేట్ రంగానికి సంబంధించి. ఓకేనా? అండ్ వార్తలు నిలిచిన పుస్తకాలు కనుక అబ్జర్వ్ చేస్తే సుధామూర్తి, నారాయణమూర్తి ద బెస్ట్ కపుల్గా ప్రపంచమంతా చూస్తుంది. సో ప్రస్తుతం మనం చూస్తున్న బ్రిటన్ ప్రైమ్ మినిస్టర్ రిషి సునాక్ గారు వీరి యొక్క అల్లుడే. ఓకేనా? సో అలాంటి ఈ బెస్ట్ కపుల్కి సంబంధించిన అంశాలను ఇతివృత్తంగా తీసుకుని ఒక పుస్తకాన్ని మన ముందుకు తీసుకురావడం జరిగింది. అన్ అన్కామన్ లవ్ ద ఎర్లీ లైఫ్ ఆఫ్ సుధా అండ్ నారాయణ. సో నారాయణమూర్తి అండ్ సుధామూర్తి దంపతులకు సంబంధించిన అంశాలను ఎవరు మన ముందుకు పుస్తకంగా తీసుకొచ్చారంటే చిత్ర బెనర్జీ దివాకరుని ఈ పుస్తకం యొక్క రచయిత. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇంకొక పుస్తకం, కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రిగా విధులు నిర్వర్తిస్తున్న మన్సుఖ్ మాండవీయ గారు. సో తను స్వయంగా రాసిన పుస్తకం రూప పబ్లికేషన్స్ వారు విడుదల చేసిన పుస్తకం వార్తలోకి వచ్చింది. ఫర్టిలైజింగ్ ద ఫ్యూచర్ అనే ఒక పుస్తకం. దీని ట్యాగ్లైన్ ఏంటంటే భారత్స్ మార్చ్ టువర్డ్స్ ఫర్టిలైజర్ సెల్ఫ్ సఫిషియన్సీ, ఎరువులకు సంబంధించిన అంశాలను సెల్ఫ్ సఫిషియెంట్గా ఇండియా నిలవబోతోంది అని. ఎవరు? డాక్టర్ మన్సుఖ్ మాండవీయ ఆథర్. దీన్ని జగదీప్ ధన్కర్ గారు, భారత ఉపరాష్ట్రపతిగా ఉన్న జగదీప్ ధన్కర్ గారు తన చేతుల మీదుగా ఆవిష్కరించడం జరిగింది. సో ఇవి ఫ్రెండ్స్ ఈరోజు వార్తలు ఇచ్చిన అంశాలు ఒకసారి హ్యాపీగా చూస్తే PM సూర్యోదయ యోజన వార్తల్లోకి వచ్చింది, ప్రత్యేకత చూడండి. అండ్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో తుది ఓటర్ల సంఖ్య అండ్ శేషాచలం అడవుల్లో అరుదైన తూనీగా ఆనవాళ్ళు బయటపడి రామ్ సెలై దాని సైంటిఫిక్ నేమ్. అండ్ నెక్స్ట్ భారతదేశంలో మొదటిసారి ఒక అరుదైన టిబెటన్ బ్రౌన్ బేర్ ఆనవాళ్ళు నార్త్ సిక్కింలో బయటపడ్డాయి. అండ్ క్యాబో వర్దే మలేరియా ఫ్రీ కంట్రీగా గుర్తింపు పొందుతూ WHO అనౌన్స్మెంట్తో వార్తల్లోకి వచ్చింది. అండ్ మణిపూర్లో ఆర్టికల్ 355 అమలవుతోంది అన్నారు. ఆర్టికల్ 355 యొక్క ప్రత్యేకత ఏంటి? అండ్ ఛత్తీస్గఢ్ రాష్ట్ర ప్రభుత్వం బీజేపీ ప్రభుత్వం అమలు చేసిన శ్రీ రామ్లాలా దర్శన్ స్కీమ్. అండ్ 2-3 తేదీల్లో ఫిబ్రవరి మంత్కి సంబంధించి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఒక జాతీయ సదస్సు జరగబోతోంది, నారేడుకో జాతీయ సదస్సు. అండ్ అన్కామన్ లవ్ అనే ఒక పుస్తకం, ఆథర్ చిత్ర బెనర్జీ దివాకరుని. అండ్ ఫర్టిలైజింగ్ ద ఫ్యూచర్ భారత్స్ మార్చ్ టువర్డ్స్ ఫర్టిలైజర్ సెల్ఫ్ సఫిషియన్సీ అనే ఒక పుస్తకం, మన్సుఖ్ మాండవీయ గారు ఆథర్. సో ఇవి ఫ్రెండ్స్ ఈరోజు వార్తలో నిలిచిన అంశాలు. మిస్లేనియస్ అంశాలను మిగిలిపోతే రేపటి క్లాస్లో జోడించి మరొకసారి నేర్చుకుందాం. రేపు కలుద్దాం. థ్యాంక్ యూ.